హలో ఎవ్రీవన్! ఈరోజైతే ఇంకో మంచి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ రైస్ అనమాట. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోతుంది గదా! సో, క్యారెట్ రైస్ కోసం ముందుగా రైస్‌నైతే కుక్కర్‌లో పెట్టేసాను. 2 విజిల్స్ వస్తే రైస్ అయితే అయిపోతుంది కదా! ఆలోపు క్యారెట్‌నైతే తురిమేసుకుంటున్నాను. సన్నగా తురుముకోవాలి. అప్పుడు ప్రతి రైస్‌కి తింటున్నప్పుడు క్యారెట్ ఫ్లేవర్ తగులుతూ చాలా అంటే చాలా బావుంటుంది. చూడ్డానికి పువ్వులాగా భలే ఉంది గదా! సో, ఇప్పుడు కొంచెం ఆయిల్, కొంచెం ఘీ అయితే వేసుకుంటున్నాను. ఘీ ఫ్లేవర్ చాలా బావుంటుంది రైస్‌కి. సాసులు, జీలకర్ర, ఒక ఏలక్కాయి, లవంగం, పట్ట ఇవన్నీ గూడా వేసుకోవాలి. ఇంకా ఉంటే బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకుంటాం గదా! ఆ క్యారెట్ కూడా మొత్తం ఫ్రై చేసేసుకోవాలనమాట. మీడియం టు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఈవెన్‌గా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకోండే రైస్ అయితే వేసేసుకోవాలి. చల్లగా అయినప్పుడు వేసుకుంటే పలుకులుగా చాలా బావుంటుంది. వేడిగా ఉన్నప్పుడు వేసామంటే ముద్ద కట్టేస్తుంది. సో, కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలనమాట. సో, చూడ్డానికే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది గదా! నిజంగానే బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు. ఇంట్లో అందరూ గూడా ఇష్టంగా చాలా బాగా తింటారనమాట. సో, ఇప్పుడు కొంచెం ఉప్పు, తగినంత మిరప్పొడి, కొంచెం ఫ్లేవర్‌కి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిరప్పొడి అయితే వేసుకోవాలి. సో, ఇవన్నిటిని గూడా మంచిగా మిక్స్ చేసేసుకున్నామంటే ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయినట్టే. చాలా క్విక్‌గానే అయిపోతుంది గదా! సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. చాలా ఈజీ గూడా కదా! సో, ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ చెక్కంతా నిమ్మకాయ అన్నమాట పిండేసుకుంటే ఫ్లేవర్ అన్నీ ఈక్వల్‌గా, ఈవెన్‌గా చాలా బావుంటుంది. ఇక్కడితో రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా పలుకులుగా చాలా బాగా కనిపిస్తుంది గదా! టేస్ట్ కూడా చాలా సూపర్‌గా ఉన్నింది. ఇంకా స్నాక్స్ బాక్స్‌కి అయితే దోసకాయ అయితే కట్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడుండే ఎండలకు పోటీ పడాలంటే డెఫినెట్‌గా ఇలా కూల్‌గా ఉండే పదార్థాలు ఎక్కువగా తినాలి. సో, బాక్స్‌కి అయితే కొంచెం క్యారెట్ రైస్, కుకుంబర్ అయితే ఇచ్చేసాననమాట. సో, ఇక్కడితో ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ అయిపోయింది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్ బాయ్.